బట్టలు ఉతికే కోడలు. పెళ్లికి ముందు నుండి భానుకి బట్టలు ఉతకడం అంటే చాలా ఇష్టం. ఒకసారి కుళాయి కింద, ఇంకొన్నిసార్లు చెరువు దగ్గర. నా బ్లూ కలర్ లుంగి కనిపించట్లేదు. ఏవోయ్, నా లుంగి ఎక్కడ పెట్టావు? అదైతే బాను నిన్న ఉతికి అలమారలో పెట్టింది, చూడండి అక్కడే ఉంటుంది. దానిని నేను ఈ రోజు ఉతికాను, అది మురిగ్గా అయిపోయి ఉంటుందని నేను అనుకున్నాను. అరే, ఎలా మురిగ్గా అవుతుంది? నేను దాన్ని వేసుకొని కూడా వేసుకోలేదు. అయ్యో దేవుడా, ఈ అమ్మాయికి బట్టలు ఉతకడం అలవాటుగా మారింది. ఇంట్లో సరుకుల ఖర్చు కంటే సర్ఫ్ ఖర్చే ఎక్కువగా ఉంది. దీనికి పెళ్లి చేసి పంపిస్తే తన ఇంట్లోనే పనులు చేసుకుంటుంది. కావాలంటే ఇంటి బట్టలు ఉతకడం లేదా మొత్తం గ్రామం బట్టలు ఉతకొచ్చు. సరిగ్గా చెప్పావు. ఇప్పుడే సంబంధాలు చూస్తా. అబ్బాయి వాళ్ళు భానుని చూడ్డానికి వచ్చిన రోజు కూడా దగ్గర పడుతుంది. నాకు అమ్మాయి నచ్చింది. అమ్మా, నువ్వు ఏదైనా అడగాలనుకుంటే అడుగు. అసలే మా అమ్మాయికి చాలా సిగ్గు, మీరు ఏది చెప్పినా అంగీకరిస్తుంది. తనేం అడగాలి ఇంకా? అరే, ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నేను ఈ వ్యక్తుల ఇంట్లో ఉండాలనుకుంటున్నాను. చాలా ప్రశ్నలున్నాయి. హా అమ్మా, నువ్వు ఏం అడగాలనుకుంటున్నావో అడుగు. మీ ఇంట్లో బట్టలు ఎవరు ఉతుకుతారు? చూడు, నీకు బట్టలు ఉతకడం రాదు అని చెప్తే నేను వినను. నేను బట్టలు మాత్రమే ఉతుకుతాను, కానీ నువ్వు వచ్చిన తర్వాత నేను రుమాలు కూడా ఉతుకును. అబ్బా, నువ్వు కాసేపు ఆగు. కోడలు ఇంటికి రాకముందే ఆమెను భయపెట్టడం ప్రారంభించావా? అది ఏంటంటే అమ్మా, ఇప్పటి వరకు ఈవిడ మాత్రమే ఉతికేది. ఇప్పుడు మీ నాన్న ఎలాగో కట్నం కింద వాషింగ్ మిషన్ ఇస్తారు కదా. అన్నయ్య, మీరు అడుగుతున్న మిషన్కి బట్టలు ఉతికే సత్తా అయితే ఉంది, కానీ మేమిస్తున్న మా అమ్మాయి అంటే బానుని ఇస్తున్నాం కాబట్టి కూతురికి బట్టలు ఉతకడం అంటే చాలా ఇష్టం. మీరు మీ ఇంటి పొరుగు వాళ్ళు మరియు గ్రామంలో బట్టలన్నీ ఉతికేస్తుంది. ఒక మాట కూడా మాట్లాడదు. బయట ఎన్ని బట్టలు ఉన్నాయో చూడలేదా మీరు? అవన్నీ ఉతికింది బానునే. చాలు ఆపమ్మా, నాకు సిగ్గేస్తుంది ఈ పొగడ్తలు విని. ఒక్క మరక చూపిస్తే అప్పుడు ఒప్పుకుంటాను నాకేం రాదని. అవునా, సరే అమ్మా, నన్ను క్షమించు. నేను అపార్థం చేసుకున్నాను. మాకు సంబంధం అంటే చాలా ఇష్టం. ఈ విధంగా బట్టలు ఉతకడం అంటే ఇష్టం ఉన్న భానుకి పెళ్లి బొగ్గు కర్మాగారంలో పనిచేసే రవితో నిశ్చయం అవుతుంది. వివాహం అయిన తర్వాత ఒకరోజు భాను హఠాత్తుగా అరుస్తూ అత్తయ్య గారు, ఇది మోసం. మీరు నన్ను మోసం చేశారు. కొంపతీసి వీళ్ళు మావయ్య చిన్నింటి విషయం ఏమైనా తెలిసిపోయిందా? అందులో నీకే మోసం జరిగింది. కుళాయిలో నీళ్ళు లేవు, బట్టలు ఎలా ఉతకాలి ఇప్పుడు నేను? ఓహో, నీళ్లు రావట్లేదు, దాని గురించా? మీరు దేని గురించి అనుకున్నారు? అచ్చా, మీ అమ్మ చెప్పింది కదూ నీకు బట్టలు ఉతకడం అంటే చాలా ఇష్టమని. ఇప్పుడు గుర్తొచ్చింది. బట్టలు ఉతకడం ఇష్టం అని తక్కువగా చూడకండి అత్తయ్య. బట్టలు ఉతకడం నాకు గర్వకారణం. అప్పుడే భాను భర్త అక్కడికి వస్తాడు. ఇప్పుడే సన్నీ డియోల్ సినిమా చూపించాను అమ్మా, అతని డైలాగులు చెప్తుంది. సరే విను. తెల్లవారుజామున 4 నుండి 6 గంటలకి మరియు సాయంకాలం 10 నుండి 12 వరకు నీరు వస్తుంది. ఇదేమన్నా దెయ్యాల దీవ్యా? 4 గంటలు బట్టలు ఉతకడానికి ఎవరు లేస్తారు? 4 గంటలకి ట్యాంకులోకి నీరు వెళ్తుంది. అప్పుడు రోజంతా ఉతుక్కో, ఎవరు కాదంటారు? అరే, ఏం మాట్లాడుతున్నారు? 200 లీటర్ల ట్యాంక్ లో ఎన్ని బట్టలు ఉతుకుతాను? ఉదయాన్నే లేస్తాను. భాను ఉదయం 4 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు బట్టలు ఉతుకుతూనే ఉంటుంది. ఒకరోజు అత్తగారు బయటికి వెళ్తుండగా పక్కింట ఆమె ఆపి ఇలా చెప్తుంది. వదిన, నా దగ్గర 2 చీరలు, 2 జాకెట్లు, 2 లంగాలు ఉన్నాయి. అయితే అంటావేంటి వదిన? ఎంత అవుతుందో చెప్పు. చాకలోల్లో కనిపిస్తున్నామా నీకు మేము? మా ఆయన గవర్నమెంట్ ఆఫీసర్, మొన్ననే రిటైర్ అయ్యాడు. మా అబ్బాయి సూపర్వైజర్. అయ్యో వదిన, నన్ను క్షమించు. ఊర్లో అందరూ అలాగే అనుకుంటున్నారు, నీ కోడల్ని బట్టలు ఉతికే పనిలో పెట్టావా అని. అత్తగారికి చుట్టుపక్కల వాళ్ళ మాటలు విని చాలా కోపం వస్తుంది. ఇంటికి వచ్చి చూసేసరికి అక్కడ ఆరేసిన బట్టలను చూసి నిజంగానే ఇది చాకలోళ్ళిల్లా అనుకుంటుంది. అరే కోడలా, బయటికి రా. అత్తయ్య, నేను ఇక్కడ ఉన్నాను, బాత్రూమ్ లో మ్యాట్స్ ఉతుకుతున్నాను. నువ్వు ముందు బయటికి రా, నేను నిన్ను ఉతుకుతాను. చుట్టుపక్కల వాళ్ళందరూ నేను కోడలతో బట్టలు ఉతికించి చాకల్లాన్ని చేసేసాను అంటున్నారు. అరే వదిలేయండి అత్తయ్య, ఎవరి మాటల గురించి అడుగుతున్నారు? పక్కింటోళ్ళ పనే అది, అత్త కోడల మధ్య జగడం పెట్టడం. కోడలు ఇంట్లో వాళ్ళందరూ బట్టలు ఉతుకుతుంది, అదేమన్నా తప్ప? అత్తగారికి అనిపిస్తుంది ఈ గొడవలో కోడల్ని లాక్కుపోవడం మంచిదని. అందుకే తనంతట తానే సైలెంట్ అయిపోతుంది. కొన్ని రోజుల తర్వాత అత్తగారు కోడలు ఇద్దరు గుడికి వెళ్తారు. అక్కడ ఒక అడుక్కునే ఆమె కూడా అత్తగారు కట్టుకున్న చీర లాంటి చీరే కట్టుకుంటుంది. అత్తయ్య,
అక్కడ అడుక్కునే ఆమె మీ చీర లాంటి చీరే కట్టుకుంది. వద్దినా, మీ ఇద్దరి చీర ఒకేలా ఉంది. నువ్వేమో పెద్ద ఆఫీసర్ భార్య అని చెప్తుంటావు, ఇంత సాదా సీదా చీర కట్టుకున్నావు ఈరోజు. సింపుల్ ప్లేన్ చీర కాదు ఇది. కాకపోతే బంగారు పువ్వులతో ఏమన్నా నేసిన చీర, ఏదో ఒకటి చెప్తారా అత్తయ్య మీరు. నిజంగానే బంగారు పువ్వులు ఉండే ఈ చీర మీద మా ఆయన మద్రాసు నుంచి స్పెషల్గా తీసుకొచ్చాడు నా కోసం. అన్నయ్య, ఆమెకు కూడా స్పెషల్గా 10,000 పెట్టి తెచ్చుంటాడు చీర. అత్తగారు అప్పుడేమీ వాదించదు, మాట్లాడదు, సైలెంట్గా ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి రాగానే అల్మారా నుంచి ఆల్బమ్ తీసుకొస్తుంది. ఈ చీర చూస్తున్నావా? ఇదే ఇప్పుడు నేను కట్టుకున్న చీర. ఆ చీర మీద నిజంగానే బంగారు పువ్వులు ఉండేవి, కానీ నువ్వు లోకల్ వాషింగ్ మిషన్ బ్రష్తో రుద్ది వాటన్నిటినీ పోగొట్టావు. అయినా నేనేమనలేదు. నన్ను క్షమించండి అత్తయ్య. కానీ నువ్వు చేసిన పని కోసం నేను ఏమీ అనలేదు. అయినా సరే నువ్వు అందరి ముందు నా పరువు తీసావు. ఎందుకు? భానుకి తను చేసిన తప్పు తెలిసొస్తుంది. ఇప్పటి నుంచి బట్టలు ఉతకడం బంద్.